ల్యాండ్ క్లాసిఫికేషన్ పరిహారం అదే చెప్పండి సార్. ఈ స్టెప్స్ ఇవన్నీ కూడా నేను ఎంత దీనిలో ఏది అనిపించిందంటే నవ్వు వాకింగ్ ఎలాంటి ఇవన్నీ కూడా ఈ స్టెప్స్ ఎంక్రోచ్మెంట్స్ ఎందుకు లేదు? ఎవరు వాళ్ళు అసలు ఇదెవరు మన ల్యాండ్ కదా, మరి ఎందుకు గేట్ పెట్టి ఎందుకు అనుకున్నారు? రేపు తెచ్చేసి రేపు ఈ టైంకి ఉండకూడదు. ఫోటో పక్కన ఫోటోగ్రాఫర్ ఉండాలి. తీసేపి ఇదే ఫోటోగ్రాఫరు రేపు సర్వే మొత్తం ఎంత మన దాంట్లో పోతుంది. చెప్పిన ఇది కూడా మన దాంట్లో ఎంక్వైర్మెంట్ వస్తుందని చెప్తున్నారు. మీరు చూడలేదు? పట్టా ఉందా? పట్టా ఉందా? మరి దీని బఫర్ కూడా ఉంటుంది. అది కూడా రేపు ఇక్కడ చేయించండి. ఓసీ కాపీ లేకపోతే పట్టా లేకపోతే మన నోటీసులు కూడా ఇవ్వాల్సిన పనిలే. విషయం ఏమిటో కనుక్కోండి, పిలిపించండి, మర్యాదగా చెప్తే సరిపోయింది. అంతే, అర్థమైనా? మళ్ళీ నోటీసులు ఇచ్చి ఆడు కోర్టుకు పోయి వాడికి అవకాశం అడిగేందుకు అవకాశం ఇస్తారు. రేపు ఇది ఎవరున్నారు వాళ్ళ దగ్గర ఉన్నాయో లేదు కాదు. బికాజ్ అడ్జాయినింగ్ ది హైవే దిస్ ఈజ్ మచ్ వాల్యుబుల్. అక్కడ మొత్తం మంది అయినప్పుడు మన దాంట్లో ఏది ఉండకూడదు. అది అడిగేవాళ్ళు అంతేగా. బ్రతుకుదానికి ఆలోచన చేస్తూ ఉంటే ఒక ఇంచు కూడా కాపాడుకోలేదు. అవునరా బయటికి రాలేదు. పక్కన మధ్యలేటిది రామాజీ అలా ఫోన్ నెంబర్లు చెప్పు. మనం అంతేనా? దయాల్లో అక్కడది ఇదే ఇదంతా వాళ్ళు వేసిన ప్లాట్ఫామ్స్. బియాండ్ దీంట్లోకి వెళ్ళిపోయింది. ఈ రెండు మధ్య ఇది ఇంకొక వెళ్ళిపోయింది ఇచ్చాడు దీనికి దీనికి మధ్య వెళ్ళే పోర్షన్ పోర్షన్ కదా ఇది కదా. ఇది మనం వెళ్ళే చేసిన పోర్షన్ సపరేట్ నెంబర్. మరి ఈ మధ్యలో గ్యాప్ ఏంటి? ఎవరు ఇక్కడ బాబు? ఎవరమ్మా?
ఎవరిది ఇది? సార్ గోపి సార్ నంబర్ నోట్ చేసుకుందాం సార్, అది నంబర్ నోట్ చేసుకుందాం. మీరే వర్క్ చేస్తుంది. 94404. ఎవరు ఓనర్ ఎవరు? సురేష్ అకౌంటెడ్ ఆయన. ప్రాపర్ అదే సార్. ఎట్లా వచ్చింది ఆయనకి ఇది? అదే ఇది యాక్చువల్లీ గవర్నమెంట్ ల్యాండ్ ఇది. అలా ఆయన రేపు వచ్చి ఒకసారి తహసీల్దార్ గారిని కలవమని చెప్పండి. అర్థమైంది. ఆయన దగ్గర ఏం కాగితాలు ఉన్నాయి. ఇది యాక్చువల్లీ ఎవరికైనా ఇంతకుముందు ఇచ్చినా కూడా మనం అది సేద్యం చేసుకోవడానికి ఇచ్చేది, ఇట్లా ఇచ్చేది కాదు. అది ఏంటనేది మీరు వెరిఫై చేయండి ఒకసారి. వెరిఫై చేయండి. మీరు కూడా ఒకవేళ అవసరమైతే మొత్తం పడగొట్టేసి షిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. అది చూసుకోండి. పాండ్యం రవీంద్రనాథ్ రెడ్డి. ఎవరు మేము నర్సరీ చేస్తున్నాం. నర్సరీ చేస్తున్నాం. అందంట ఉందా? మనం 11 రోజులు ఇక్కడ చేస్తున్నాం. సరే, ఓనర్ ఎవరు తెలుసా తెలియదా? తెలుసు, పేరు గుర్తు. తెలియకపోతే ఎత్తనే పని చేయండి. నీ పేరేంది? నీ పేరు కాదాసిపోయా. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? కడప నుంచి సార్. ఏం చేయడానికి? నర్సరీ చేసుకున్నాం సార్. నార్లు పాలపో. ఎవరు పర్మిషన్ తీసుకున్నారు? ఆయన మనకి ఇచ్చారు, మనం చేసుకున్నాం సార్. ఎవరు ఆయన? ఎంప్లాయీ తెలుసు సార్. 800 ఫోన్ చేయండి. 88 50 కొట్టు, నీ ఫోన్ నుంచి కొట్టు. 50 ఒకసారి కాల్ అని చేయబా సార్ చెప్తున్నారు. కాల్ చేయ ఒకసారి. అట్లాంటి వాడికి ఏమున్నాయి, వాడికి ఏముంది, ఏం పట్టామంది, ఎవరు ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారు, రేపు మార్నింగ్ 10:30 ఆఫీసర్ అమ్మని. హలో హలో అయ్యా, నేను గంగిరెడ్డి అయ్యా. సార్ వాళ్ళు వచ్చారు, మాట్లాడు సార్. ఎంఆర్ఓ సార్. హలో బాబు, నేను ఆదోని ఎంఆర్ఓ మాట్లాడుతున్నామా. నమస్తే. ఇది ఫీల్డ్ విజిట్కి వచ్చినాము. గవర్నమెంట్ ల్యాండ్స్ అన్నీ ఆక్యుపై అవుతున్నాయని చెప్పేసి ఒకసారి ఫీల్డింగ్స్ వచ్చాము. ఏం విషయం ఇది? ఇది ఎట్లా వచ్చింది మీకు ఇది ల్యాండ్? 2007లోనా? రిజిస్ట్రేషన్ ఉందా? ఎంత సర్వే నెంబరు? ఇలా ఇది మెయిన్ రోడ్డుకు బఫర్ ఉంటుంది, అదే చాందూరం ఉంటుంది. పక్కనే మీరు అసలు కనీసము ఒక 2 మీటర్లు కూడా వదలకుండా డైరెక్ట్గా స్టార్ట్ చేసినారు ప్రాజెక్టు. మరి లోపలికి ఉందా, కొండ భాగమా, వెనకల సుమారుగా ఆక్రమించుకున్నట్లుంది. మరి ఇవి కొలతలు తీసుకొని రావాలా మీరు? ఏ సర్వే నెంబర్ అడగండి, ఆయన చేసుకోండి. ఏ సర్వే నెంబర్ అడగండి. ఏ సర్వే నెంబర్ బాబు? సరే, తీసుకొని రేపు ఉదయం ఆఫీస్ దగ్గర రండి డీటెయిల్స్తో. అవును, వాళ్ళందరూ మాకు అవసరం లేదు, మేము ఎవరు చెప్తే వాళ్ళు రండి. మీరు రండి. అదే 67 మామిడి అడంగల్ తినండి. అడంగల్ తిన్నాయి మీకు.
దే కెన్ బి రిపోర్టెడ్ ఎట్ ఎనీ టైం కదా. Those entries are kept photocopied. And some gentlemen will attest it, and they will do the registration. And the very next day after the registration has been completed, these entries will not be seen by anyone because they are erased. So ridiculous. మీరు రేపే అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి మీ విఆర్ఓస్కి. ఎన్ని ఆడంగల్స్ ఎనీ రిజిస్టర్ పెన్సిల్తో ఎంట్రీస్ ఉంటాయి, జస్ట్ యూ అరేంజ్. ఇఫ్ ఎనీ పర్సన్ ఈజ్ స్టిల్ హ్యావింగ్ దోస్ పెన్సిల్ ఎంట్రీస్, టేక్ యాక్షన్. అర్థమైందా? అర్థం ఉంది. ఈ పోర్షన్ మాత్రమే సార్ ఇప్పుడు రోడ్ ఫేసింగ్ వల్ల చూపించాం కదా సార్, దీని ఈ పోర్షన్స్ వరకు మాత్రమే ఈ పోర్షన్ వరకు మాత్రమే అయింది సార్. సపోజ్ ఇది చూసాం, ఇప్పుడు మన నర్సరీ చూసాం, ఇట్ వాజ్ నాట్ డన్ కదా. ఇప్పుడు వాట్ అబౌట్ దిస్? ఇది ఇంకా కాలేదు సార్, ఇప్పుడు కాలేదు. అసలు డీనోటిఫై పెట్టకని అంటున్నారు. ఇట్లాంటి వాల్యుబుల్ ఏవైతే ఉన్నాయో వీ షల్ నాట్ డీనోటిఫై. అర్థమైందా? అప్లై రిజెక్ట్ చేసాం సార్. ఇటువంటి ఏవైతే ఉన్నాయో దే ఆర్ వెరీ ఎఫిషియంట్ హైవే అండ్ దే ఆర్ వెరీ వాల్యుబుల్. నీడ్స్ కోసం దే ఆర్ వెరీ మచ్ నెసెసరీ. అలాంటప్పుడు వీ షుడ్ నాట్ అలౌ సచ్ అప్లికేషన్. అది మీరు పర్సనల్గా చూసుకోవాలి. ఆ నాట్లో వాట్ ఈజ్ నేచర్? శిష్య మొబాక్రీ ఏది అదే కదా, గయాలంటే మందే. కెన్ యూ నోట్ డౌన్ దిస్ వన్ ఆల్సో? కనిపించే హౌస్ 61/2 సార్, గ్రామం. అది ఓకే, అది గ్రామకంఠం. ఆ లోపల ఈ బౌండరీ మొత్తం కూడా మందే కదా. ఈ షాప్ ఎవరు? అసలు లోపల అటు నుంచి ఓపెన్ స్పేస్లో కొండి, ఓపెన్ స్పేస్లో కానీ. మేడం 10 years కి ఒక్కసారి దయచేసి రేపు ఒక్క రోజుకు పర్మిషన్ ఇవ్వండి మేడం. కరెక్టే మేడం, కానీ విఆర్ఓ కూడా ఇన్వాల్వ్ అయినాడు మేడం. లేదు, విఆర్ఓ కూడా ఉన్నాడు మేడం. ఒక్కసారి మేము ఒక పని చేస్తాం మ్యామ్. మేము ఒక పని చేస్తాం మ్యామ్, రేపు రేపు పంపిస్తాం మ్యామ్. నెక్స్ట్ నేను ఐ విల్ ఎన్ష్యూర్ దట్ ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ విఎస్ఎస్ అదర్స్ని వేసేది ఒకసారి నేను తర్వాత ఒక టీసీ పెట్టుకొని మా తహసీల్దార్స్కి ఐ విల్ గివ్ ఇన్స్ట్రక్షన్స్. గవర్నమెంట్ మొదట మన గవర్నమెంట్లో మనకు పట్టాలు అంటే ఇది మీది కాదు మాది, ఎవరు చెప్తున్నారు మీకు? ఇంతకుముందు బండ్లు జయరామని అది మైకు ఇప్పుడు ఎవరు పెట్టుకున్నాడు దాన్ని? ఇది ఎవరు వేసారు? ఇదంతా మసూద్ వాళ్ళని చేసినారు. ఇదంతా అర్థంగా ఎవరు వేసారు? ముస్లిం. సరే, ఏం చేస్తాడు ఆయన? నెంబర్ ఉందా? ఫోన్ నెంబర్ ఉందా? లేదు సార్. ఫోన్ నెంబర్ లేకుండా ఆయన నంబర్ బాబు రాసుకోమ్మా. నంబర్ లేకుండా మసూద్ వల్లి అంటారా? మన్సూర్ అలీనా? మన్సూర్ వల్లి. లేదు, మన వైపున అర్థమైందా? ఇది మొత్తం కూడా తీసేయాలా? మన వైపున కంచెపాతి గవర్నమెంట్ ల్యాండ్ బోర్డు ఉండాలి. ఎలాగైతే అక్కడ మీరు ఎమ్మెల్యే గారి ఆదేశాల ప్రకారం చేశారో అదే విధంగా ఇప్పుడు మనం ఏవైతే మనం అసలు చేసుకుంటామో అక్కడ అంతా కూడా బోర్డు ఉండాలి. అర్థమైందా? ఇక్కడ కూడా అదే విధంగా ఉండాలి. అలాగే ఈ రిమూవ్ దిస్ బంక్ ఆల్సో. బంక్ ఎవరిది? మాదే సార్ అది. అది కూడా తీసేయాలి. అర్థమైందా? ఈ ఏరియా ఏముందో మొత్తం కూడా మీరు ఇది తీసేస్తూ కంచె వేసేసి మీరు ఒకసారి బౌండరీ జాగ్రత్తగా చూసుకోవాలి. పర్లేదు. గోపి సార్ నంబర్ రాసుకోండి. నంబర్ అదేనా? తర్వాత రాసుకోండి. తమిళ సార్ గట్టి మసూద్ వాళ్ళ అంటే మాట్లాడేది
ఇక్కడ మీ ప్లేస్ దగ్గరకు వచ్చామండి, పక్కన పట్టారు కదా, అది ఎవరిదండి ప్లేస్? అది పక్క కానీ డాక్యుమెంట్స్ కానీ బాబు, నేను తహసీల్దార్ మాట్లాడుతున్నాము. తహసీల్దార్ను, ఆదోని తహసీల్దార్. కాదు బాబు, మీకు ఏ విధంగా వచ్చింది ఇది ల్యాండ్? ఏమన్నా వారసత్వమా, కొన్నారా? మా బంధువులు ఉన్నారండి, నాకు కొద్దిగా అమౌంట్ ఇచ్చేది ఉంటే వాళ్ళు నాకు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. ఏ సర్వే నెంబర్ అడగండి. అవునా, బంధువులు అయితే డబ్బులు ఇవ్వాల్సి ఉంటే రిజిస్టర్ చేస్తున్నారు. ఏ సర్వే నెంబర్ అడగండి. ఏ సర్వే నెంబర్ బాబు? సర్వే నెంబర్ చెప్పండి. సర్వే నెంబర్ ఒకటి చెప్పండి. ఇంకోటి, మెయిన్ రోడ్డుకు సుమారుగా కొన్ని ఫీట్ మనకు బఫర్ ఉంటుంది కదా, మీరు మెయిన్ రోడ్డుకు ముందుకు వచ్చినారు, అట్లనే వెనకాల కూడా కొండ గుట్ట వరకు పోయినారు. ఈ రెండు వైలేషన్స్ ఉన్నాయి. మరి మీకు అమ్మిన వాళ్ళకు అసలు ఓనర్షిప్ ఉండాలా? కొంచెం అవన్నీ తీసుకొని రాండి మా, మీరు లేకపోతే వైలేషన్ కింద మనం ఫర్దర్ యాక్షన్ తీసుకోవాలి. ఏం బాబు? చెప్పండి మా. ఈమె లైవ్ లో మనకు మీ స్థలం దగ్గరే ఉన్నాం. ఇది ఫీల్డ్ విజిట్ పెట్టాము. మనకు పైన చెప్పిన ఆదేశాల మేరకు ఆఫీస్ లో ఉంటాను. బాబు, మా సార్ సబ్ కలెక్టర్ సార్ మాట్లాడతారు. హలో, నమస్తే. మీరు ఈ పంటలు పడ్డారు, రోడ్డుకి బయట అంతా చుట్టూ అంతా కూడా ఒక గోడలాగా పెట్టారు. ఇది మీరు ఆక్యుపై చేసిన ఈ స్థలం అంతా కూడా గవర్నమెంట్. సర్వే నెంబరు 67/1, 67/3లో ఉంటుంది. ఇది దయాళు. ఒకవేళ వేరే వాళ్ళకి గతంలో ఏమన్నా రికార్డు ప్రకారము ఎంజాయ్మెంట్ ఇస్తుంటే అది మీరు కొనడానికి కానీ, మీకు వాళ్ళ డబ్బులు బకాయి ఉంటే మీరు స్వాధీనం చేసుకోవడానికి కానీ కోర్టు ద్వారా తప్ప మీకు ఎటువంటి హక్కు కూడా ఉండదు. పైపెచ్చు మీరు బోర్డు రాశారు, పైన ఏదో మీరు పింక్ కలర్ లో రాశారు. కొద్దిగా జరగండి, చెప్తామైంది. స్థలము స్థలం బాడుకోకి ఇవ్వబడిన రాశారే. అది మీది కాదు, చూసుకోండి. ఈయన కాదు, ఈయన మంచివాడు. రేపు తీసుకోరండి, రేపు ఆఫీసులో తీసుకోరండి, వాటిని పరిశీలిస్తారు. గవర్నమెంట్ ల్యాండ్ కనుక మీరు తీసుకున్నట్లయితే మాత్రము మీరు అటు డబ్బు పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు, మళ్ళీ ఇబ్బంది కూడా పడతారు. మంచిది. తహసీల్దార్ గారితో మాట్లాడండి. ఇది కూడా వస్తుంది. రోడ్డు ఆక్రమించి కట్టుకున్నారు. రోడ్లోకి వస్తుంది 1 తహసీల్దార్ గారు, ఎంఆర్ఓ సార్, పంపించండి మేడం కలాం గారిని, వర్క్ చేస్తాము. రమ్మనండి, సాయంత్రం లోపల కంప్లీట్ చేస్తాము. ఇది రోడ్డు ఓకే. ఇది కూడా ఇవన్నీ పెయింట్ తెమ్మని చెప్పాం. అవును సార్, చూసుకోండి. ఓకే. తెలుసా, ఎప్పుడైనా సరే వెళ్ళిపోవాల్సిందే, తెలుసా? బాబుకి చెప్తాను. ఈ రోడ్డు ఆక్రమణలో ఉన్నాయో మన చేసి ఒకసారి బాబు చెప్తాను. రేపు పెయింట్ అని పిలిపిస్తున్నాం కదా, ఆ బంకు పక్కన రాయించండి. ఈ స్థలం ఇది, ఈ బంకు రోడ్డు ఆక్రమణలో కలదు. ఇంకా ఏమి డౌట్ కూడా లేదు. వండి కదా రాయి అంతే. అవతలని అయితే సరిపోతుంది. ఎవరు ఇది ఎవరి ఏమో అర్థమైందా? రేపు వస్తారు మా వాళ్ళు, నీట్గా పక్కన రాయించుకో. ఈ బంకు రోడ్డు ఆక్రమణలో కలదు. ఆటోమేటిక్గా అన్ని కేసులు అన్ని నమోదు రాదు. ఇట్లా ఎన్ని బంకులు ఎన్ని ఏవైతే ఉన్నాయో అన్ని గోడల మీద కూడా ఇది కనిపించాలి. ఇది రోడ్డు ఆక్రమణలో కలదు.
ఇది ప్రభుత్వ ఆక్రమణలు కదా. వారం రోజులు టైం ఇస్తాము, తర్వాత మనం ఏం చేయాలి. ఇది కూడా మరి ఇది ఎవరిది? అది కూడా లేదన్నా. ఇది కూడా అంతే. ఏమయ్యా గోపి సార్. ఇది కూడా అంతే. రాయండి. ఇది కూడా ఆక్రమణలోనే ఉంది. రోడ్డు ఆక్రమణ. ఎంత దర్జా గోడ పెట్టాడు. ఇంకా స్ట్రాంగ్ గా ఉంది. దర్జా గోడ జైలు గోడ కట్టినట్టు కట్టినాడు. బాబు ఏది మన దాంట్లో చూడు, దీంట్లో ఉంది. పొలాల ప్రకారం ఏది ఫోటో గోడలు కట్టినట్టు లోపల చూడండి ఏముంది. మహేష్ నాయక్ ఒకసారి పైకి ఎక్కకపోతే హ్యాండ్స్ కదా. నిమ్మకాయ చెట్లు నిమ్మకాయ చెట్లు చూసుకొని అతను కూడా నోటీస్ ఇవ్వండి. నోటీస్ కాదు, రమ్మని చెప్పండి. అదే రమ్మని చెప్పండి. ఏముంది స్థలము? ఎవరి దగ్గర నుంచి కొన్నారు? చూడే వదల్లో చూడు. అగ్రిమెంట్ ఎవరి దగ్గర నుంచి చేయించుకున్నారు? రోడ్డు పూర్వం మొక్కలు ఏం లేదు కదా. బాగుందా? వెరీ గుడ్. ఏది ఆక్రమణ చేయకుండా లక్షణంగా ఉంటుంది. ఆక్రమించి మీది కానీ దాన్ని కావాలనుకున్నాం అనుకో, తెలుసుగా. తనది కానిది ఊరుకోకూడదు. ఊరుకున్న రావణుడు ఏమయ్యాడు తెలుసు కదా. అది కూడా వచ్చింది ఒకసారి గవర్నమెంట్ అండి. ఇది గవర్నమెంట్ సార్. అక్కడ హద్దులు చూపించి పని ఉంది కదా. ఎంత యాక్సిడెంట్? రోడ్డు సర్వే నెంబర్ 97 సార్. ఇది వచ్చేసి 98/3 సార్. 11.893 acres గవర్నమెంట్. రోడ్డు సర్వే నెంబరు 97. 97 ఇంటి ఇచ్చారు కదా. అదే ఫస్ట్ చెప్పు. 97కి పక్కన ఉంది కదా. 98/3 సార్. 98/3 అక్కడ నెంబర్ నెంబర్ ఎక్కడ ఇచ్చారు? 11.89లో ఇక్కడ మొత్తం ఉంది. అంటే దాదాపు 12 ఎకరాలు ఉంది. బౌండరీ చూపించు. బౌండరీ అయిపోయినాడు. బౌండరీ వైపు కానాడు. ఓకే రండి. రెవెన్యూలో చెయ్యాలనుకుంటే అంత మనం ఏదో ఏమో ఉదయిస్తామంటే ఏముండదు. ఇది ఆకుపోయి 19/2 మనకి గవర్నమెంట్ ఈ పోర్షన్ అయితే చేసుకున్నాం. 2.3 సార్. ఇది కూడా మందేనా? మరి వీళ్ళు ఎట్లా వేసుకున్నారు అడగండాలి. అసలు ఎవరో పిలువ బయట ఇది కూడా మంది అంటున్నా.
ఎవరైనా సిద్ధ సార్ నంబర్ ఉందిలే నంబర్ సిద్ధ నంబర్లో మాట్లాడినా సార్ నంబర్ ఇప్పుడు లైన్లో కొట్టు. నాతో ఉంది, నీ ఫోన్ నుంచి కొట్టానా? ఈయనెవడు? మరి ఉంటాయి కదా బాబు. సిద్ధ ఎక్కడ? సిద్ధ సార్ నెంబర్ లేదు సార్. ఇదంతా ఎవరిది నెంబర్? నెంబర్ ఎవరిది? ఆ మనిషి కంటే అన్న నెంబర్ ఉందా? నెంబర్ చెప్పాను కాల్ నెంబర్ సార్ ఇయ్యనా మాదే నెంబర్ సార్ ఫోన్ నెంబర్ సిద్ధాకి. ఇది సిద్ధ ఎవరు? ఇక్కడ సిద్ధ దీని. అవును సార్. किसका जगह किसका है నంబర్ అని చెప్పాను. నువ్వు సిద్ధ ఫోన్ నెంబర్ తెలుగు వస్తుంది కదా మళ్ళీ మనకు వస్తుందా అది నీకు? మరి ఎవరిది ఇది? ఎక్కడ ఉంటాడు ఆయన? ఆ? మీరేం చేస్తుంటారు? మీరు పని చేస్తుంటారు. ఇది ఎవరు వేశారు దీన్ని? సిద్ధ సార్ సార్. సిద్ధ వేశారు. తొందరగా సర్దుకోండి. ఇంకా ఇదంతా కూడా గవర్నమెంట్ భూమి, అందుకే తొందరగా సర్దుకోమని చెప్తున్నా మీకు కూడా. చెప్పండి, ఫోన్ చేయ. హలో, లాట్ ఆఫ్ థింగ్స్ అన్న సిద్ధంగా సబ్ కలెక్టర్ సార్ మీ ఫీల్డ్కి వచ్చారు మీతో మాట్లాడారు. లాట్ ఆఫ్ థింగ్స్. సరేనా సిద్ధ సిద్ధ గారు నమస్తే. మీరు ఇక్కడ ఉన్నటువంటి ఆ బ్రిక్స్ అవన్నీ వేసుకొని ఉన్నారు కదా, ఇక్కడికి వచ్చాను. ఈ స్థలానికి సంబంధించి మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ తీసుకొని రేపు ఉదయం 10:30కి తహసీల్దార్ గారిని కలవండి. ఇది రికార్డుల ప్రకారం ఇదంతా కూడా ప్రభుత్వ భూమి. మరి మీకు ఎలా వచ్చిందో నాకైతే తెలియదు. తీసుకోరండి. ఒకవేళ మీరు కొన్న డాక్యుమెంటు అది గవర్నమెంట్ భూమికి సంబంధించింది అయితే అది కూడా క్యాన్సిల్ అవుతుంది. సరే, ఓకే, పర్లేదు. ఎవరికి వాళ్ళం మనం మనకున్నటువంటి డాక్యుమెంట్స్ కరెక్ట్ అనుకుంటాము, అది చూస్తారు, రేపు వెరిఫై చేస్తారు. మీరు ఒకసారి వచ్చి రేపు బై 10:30 మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్తో కలవండి. అర్థమైందా? ఆదోనిలో ఎస్కొండాపురానికి సంబంధించినటువంటి ఎమ్మిగనూరు రోడ్లో ఆంజనేయ స్వామి విగ్రహం దాటిన తర్వాత వరుసగా వచ్చేటువంటి పెద్ద ప్రభుత్వ భూమి. ప్రభుత్వ అవసరాలకు కానీ లేదా ఆదోనిలో ఏదైతే పరిశ్రమలు స్థాపించాలనుకుంటున్నామో దానికోసం వెతుకుతూ ఉంటే ఇక్కడ ఒక పెద్ద ల్యాండ్ ప్రభుత్వానికి సంబంధించిన భూమి కనిపించింది. ఆ ప్రభుత్వ భూమి చాలామంది ఆక్రమించుకొని ఏదో పత్రాలు ఉంటాయి ఎవరెవరి దగ్గర, ఏదో చిన్న పేపరో ఏదో పెట్టుకొని రిజిస్ట్రేషన్ అయ్యింది అది ఇది అని చెప్పుకుంటూ అందరూ కూడా కంచెలు వేసుకొని ఉన్నారు. కొంతమంది కాంపౌండ్ వాళ్ళు వేసుకున్నారు. ఇవన్నీ కూడా ప్రభుత్వం. ఇక్కడ ఇటుకల బట్టి ఉంది. ఈ ఇటుకల బట్టి కూడా దీనికి సంబంధించిన భూమి అంతా కూడా ప్రభుత్వ భూమి. దీన్ని ఫీల్డ్ విజిట్కి వచ్చాను. ఆర్డీఓ గారు నాతో పాటు ఉన్నారు, ఎంఆర్ఓ గారు ఉన్నారు, అలాగే సర్వేయర్ కానీ మిగతా విఆర్ఓలందరూ కూడా వచ్చి స్పష్టంగా ఇంచి మా లక్ష్యం ఒకటే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వానికి సంబంధించిన 1 ఇంచు భూమిని కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేము. ఎవరెవరైతే ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారో వాళ్ళ దగ్గర నుంచి భూమిని తీసి రాబోయే రోజుల్లో ఆదోనిని అభివృద్ధి చేయడానికి, పరిశ్రమలు స్థాపించడానికి, వీటికి సంబంధించినటువంటి అవసరాలు, ప్రజల అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చడానికి ఉపయోగిస్తామని చాలా స్పష్టంగా ఉన్నాం. రెండవది, అన్నింటికంటే ముఖ్యమైనదంటే ప్రతి ఒక్కరు ఈ మధ్య మాకు ఆ పట్టా ఉంది, ఈ పట్టా ఉంది, లేదా రిజిస్ట్రేషన్ అయింది అని చెప్తా ఉన్నారు. ప్రభుత్వానికి సంబంధించిన భూమిని ఎవరో ఏదో పత్రాలు పెట్టి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు క్రియేట్ చేసుకున్నంత మాత్రాన అది ప్రైవేట్ భూమి ఎప్పటికీ కాదు. మాకు కరెంట్ కనెక్షన్ ఉంది, మాకు భూమి శిస్తుకు కట్టినాము, మేము అది చేసాం ఇది చేసామంటే ఇవేవి కూడా చల్లవు. స్పష్టంగా ప్రజలకందరికీ చెప్తా ఉన్నాను. మీ పక్కలో కూడా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. మీ పక్కన ఉన్నటువంటి భూములు కానీ లేదా మీ పక్కన ఎవరైనా ఆక్రమించుకున్న భూములు ఉంటే వెంటనే మాకు తెలియజేయండి. ప్రభుత్వ భూమిని కాపాడి దానికి కంచె కట్టి
రాబోయే రోజుల్లో మంచి పరిశ్రమలు, ఎకరా ఉంటే ఎకరా పరిశ్రమ పెడతాం, 5 ఎకరాలు ఉంటే 5 ఎకరాల పరిశ్రమ పెడతాం, 10 ఎకరాలు 100 ఎకరాలు ఉంటే 100 ఎకరాల దగ్గర పరిశ్రమలు పెడతాం. దీనికోసం ప్రతి ఒక్క ఇంచి భూమిని కాపాడే ప్రయత్నం. గత ప్రభుత్వంలో ఎవడు పడితే ఆడు దీన్ని దోచుకొని కంచెలు వేసుకుంటా పోయినారు, బౌండరీలు వేసుకుంటా పోయినారు, కాంపౌండ్ వాళ్ళు కట్టుకుంటా పోయినారు. వీటిలన్నింటినీ కూడా క్లియర్ చేసి ఆదోని భవిష్యత్తు అవసరాలకు దీన్ని కాపాడుతామని మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఇది కంటిన్యూ చేస్తాం. ఈరోజు వచ్చాం, ఇంకా రోజు కూడా ఇదే పని మీద ఉండి ఊరినంతా శుభ్రం చేసే పనిలో ఉంటాం. ఇప్పటికి సుమారు 54 ఎకరాలు మా కంటికే కనపడతా ఉంది. 100 ఎకరాల దాకా కూడా పోవచ్చు ఈ రోజు వరకు మేము చూసింది. ఇలా చూస్తూ పోతే, ఎందుకంటే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఎక్కడ అడిగినా సరే భూమి ఉందా అంటే భూమి లేదు సార్, ఎక్కడ లేదు సార్, ఎక్కడ లేదు సార్ అనే భూమి. ఇప్పుడు చూస్తా ఉంటే వందల ఎకరాల భూమి ఆక్రమించుకున్న భూమి కనపడతా ఉంది. వీటిలన్నిటినీ కూడా ఇవన్నీ పూర్తిగా కొంతమంది చేతుల్లోకి పోతా ఉన్నాయి. వాటిలన్నిటిని విడిపించి శుభ్రంగా ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొస్తాం. మళ్ళీ కూడా నియోజకవర్గంలో ప్రక్షాళన చేస్తున్నారు సార్, ప్రభుత్వ భూములు గుర్తించి ప్రక్షాళన చేస్తున్నారా? 100% ఎందుకంటే ప్రభుత్వ భూమి అన్నది ప్రభుత్వ అవసరాలకు, ప్రజల అవసరాలకు మాత్రమే కావాలి. మనకి ఈరోజు ఆదోనికి ఎన్నో అవసరాలు ఉన్నాయి. ఎన్నో ప్రభుత్వ, ఇప్పుడు డిగ్రీ కాలేజీలు కట్టాలా, ఆర్టీఓ ఆఫీసులు కట్టాలా, పరిశ్రమలు కట్టాలా, చిన్న ఆఫీసులు కట్టుకోవాలా, ఇన్ని పనులు ఉండగా అందరూ ఆక్రమించుకొని పెట్టుకుంటే అందరూ ఏదో పత్రం చూపిస్తారు. వచ్చిన వాడంతా కూడా ఏదో పత్రం, నకిలీదో ఇంకోటి ఏదో పత్రం చూపిస్తాడు. పత్రం ఉన్నంత మాత్రం ప్రభుత్వం భూమి ప్రైవేట్ పరం అయిపోతుందా? అట్లా అవ్వదు అని చాలా స్పష్టంగా చెప్తా ఉంది. ఈరోజు గౌరవనీయులైన ఎమ్మెల్యే గారితో కలిసి తహసీల్దార్ గారు, సర్వేయర్ గారు, సంబంధిత రెవెన్యూ సిబ్బందితో కలిసి ఆదోని నుండి ఎమ్మిగనూరు వెళ్ళే హైవేకి 2 వైపులా ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్ని పరిశీలించడం జరిగింది. ఈ భూముల్లో చాలా వరకు ఆక్రమణలో ఉన్నాయి. కొంతమంది గోడలు కూడా కట్టుకొని ఉన్నారు. అయితే సంబంధిత వ్యక్తులకు సాధ్యమైనంత వరకు ఫోన్లు కూడా చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పత్రాలు తీసుకొని రేపు తహసీల్దార్ గారి కార్యాలయంలో ఇవ్వవలసిందిగా కోరాము. తహసీల్దార్ గారికి కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇస్తున్నాము. ఉన్నటువంటి రికార్డులు పరిశీలించి దాని ప్రకారం ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మన దగ్గర ఉన్నటువంటి రికార్డుల్లో ఉన్న లోటుపాట్లు అయితేనేమి, అట్లాగే వేరే వాళ్ళకి ఇచ్చినా కూడా వాళ్ళ దగ్గర నుంచి కొనుగోలు చేయడము, మరి వ్యవసాయానికి భూమి ఇచ్చినప్పుడు వ్యవసాయేతర వినియోగానికి పెట్టడము, ఇటువంటి ఇర్రెగ్యులారిటీస్ కూడా గుర్తించడం జరిగింది. నిజానికి ఈరోజు ప్రభుత్వ కార్యాలయాలు కొత్తగా ఏర్పాటు చేయాలంటే, లేదా ప్రజల అవసరం కోసం ఏదన్నా ఒక పెద్ద స్టేడియం కానీ ఇటువంటిది ఏమన్నా చేయాలన్నా కూడా మనకు ఆదోనిలో భూమి దొరకడం లేదు. 1 సెంటు కూడా మనకు కొన్ని ప్రాంతాల్లో దొరకడం లేదు. దీనంతటికీ కారణం ఏమిటంటే ప్రభుత్వ భూముల్లో గతంలో ఇచ్చినటువంటి వాటిపైన మనం నిఘా పెట్టకపోవడం, రెండవది చేతులు మారుతున్నా కూడా మనం తగినటువంటి చర్యలు సకాలంలో తీసుకోకపోవడం. సో వీటి మీద ఇప్పుడు దృష్టి పెడుతున్నాము. ఈ స్పెషల్ డ్రైవ్ అనేది ఇలాగే కొనసాగుతుంది. మన ఆదోని పట్టణానికి ఉన్నటువంటి ప్రధాన రహదారులు అటువైపు ఇటువైపు ఉన్నటువంటి భూములకే కాకుండా మరి ప్రధానమైనటువంటి నగరంలో ఉన్నటువంటి వాటిల్లో కూడా ఎక్కడైతే ఎవరైనా సరే ఏదైనా ప్రభుత్వ భూమి కబ్జాలో ఉంది అంటే మాకు డైరెక్ట్గా తెలియజేయవచ్చు. దాని మీద ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. సో మనకు ఒక వాల్యుబుల్ ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేసినట్లయితే ఫ్యూచర్లో ఇక్కడ ఆదోని ప్రజలు వారి భావితరాలకు, వాళ్ళ బిడ్డలకు మన అభివృద్ధికి కావాల్సినటువంటి భూమి కోసం మనం వెతుక్కోవాల్సినటువంటి పరిస్థితి, లేకపోతే మనము కొన్ని లక్షలు కోట్లు పెట్టి మనం కొనుక్కోవాల్సినటువంటి దుస్థితి అనేది ఉండదు. కాబట్టి దీని పరంగా మేము ఒక టీమ్గా ఏర్పడి ఇక్కడే కాకుండా ఆదోని చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రధానమైనటువంటి గ్రామాల్లో మరి వీటన్నిటిలో కూడా ఈ బృందం అనేది తనిఖీ చేస్తుంది. సర్వేయర్ గారికి వారి బృందానికి కూడా నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నాకు డీటెయిల్డ్గా ఏ సర్వే నెంబర్ మనది ఉంది,
ఒక మ్యాప్ వేయండి. ఆ మ్యాప్ ప్రకారము ఏ సర్వే నెంబరు మన ప్రభుత్వ భూమి లేదా గయాలుగా ఉంది, దాంట్లో ప్రజెంట్లీ పొజిషన్ ఏ విధంగా ఉంది, మనం మన రికార్డ్స్ ప్రకారం ఎవరికి ఇచ్చామో దీన్ని అనుసరించి ఆ రోజు మనము ఫోన్ చేసినప్పుడు ఎవరి ఆక్యుపేషన్లో ఉంది ఆ డీటెయిల్స్ కూడా తీసుకోండి. సో వీటన్నిటిని బట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వ భూములు వేరే వాళ్ళ చెరలో ఉంటే మాత్రము వాటిని ఖచ్చితంగా విడిపించడం జరుగుతుంది. ఈ నెంబర్ల పైన ఒకసారి 22A మేము ఏమి ఇచ్చామో చూసుకుంటాము. దాని ప్రకారం రిజిస్ట్రార్ గారికి కూడా ఆదేశాలు పంపడం జరుగుతుంది. ఎటువంటి క్రయ విక్రయాలు ఈ నెంబర్లో జరగకుండా ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.